భగవద్గీత భాష్యంలో ఇతరులు కనిపెట్టలేని అంశం శంకరాచార్య మాత్రమే తన వ్యాఖ్యానంలో రాసిన అంశం ఒకటి చాలా ముఖ్యమైనది. సాధారణంగా భగవద్గీత ఎందుకు బోధించారు అంటే, యుద్ధం చెయ్యను, నాకు ఇష్టం లేదు అని కూర్చున్నటువంటి అర్జునుణ్ణి ప్రేరేపించి యుద్ధం చేయించడానికే భగవద్గీత బోధించాడు. అందరికీ అర్థమవుతున్న విషయం. కానీ శంకరుడు తన వ్యాఖ్యానంలో మొట్టమొదట్లోనే ఏం పేర్కొన్నారు అంటే, యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు, మీరు సరిగ్గా చదువుకోండి అన్నారు. యుద్ధం చెయ్యి అని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదు. ఊరికే తతో నిలబడి యుద్ధం చేయవయ్యా అని తతో యుద్ధస్వ తమా మనుస్మర యుద్ధచ లాంటి మాటలన్నీ భగవద్గీతలో ఉండడం సూచన మాత్రమే. నీకు చెయ్యాలంటే చేయలేతే లేదు. కానీ ఎందుకు చెప్పాడు భగవద్గీత అంటే, యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఏమిటి అన్నాడు పరమాత్మ. ఎప్పుడు ఇంటి దగ్గర ఉండగా ఎప్పుడో సంధి రాయబారాలు అవి జరుగుతున్నప్పుడు నాకు యుద్ధం ఇష్టం లేదంటే గొడవ లేదు. ఆ సంధిలోనే మీరు ఏమీ ఇయ్యకపోయినా సరే మేము ఏమీ చెయ్యమయ్యా అనుకునేవారు. దానికే ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ వాడు రష్యా వాడు యుద్ధం మానేయమని అంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? మొత్తం జనానందరినీ మీకే ఇచ్చానుగా, ఇంక ఇచ్చే ఉంది, ఇప్పుడైనా మానేయండి అంటున్నాడు. అదే స్థితిలో ధర్మరాజు యుద్ధం మానేసి ఉంటే ఏమయ్యేది? అందుకే క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయవయ్యా అని చెప్పడానికే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు. అందులోనే తత్వమంతా చెప్పి యథేచ్ఛసి తథాకురు అన్నాడు చివరిలో. అది ముఖ్యమైన మాట. ఇదం గుహ్యతమం శాస్త్రం, ఇది చాలా రహస్యమైందని చెబుతూనే యథేచ్ఛసి తథాకురు, నేను చెప్పాను కదా అని యుద్ధం చేయొద్దు, నేను చెప్పలేదని మానేయద్దు. నేను సారథిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మూడో రోజున నాకు ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే నేను మానేయచ్చు. నువ్వు యుద్ధం మానేస్తావా? అందుకని అది కుదరదు. యథేచ్ఛసి తథాకురు. యుద్ధం ఏమిటో, మానవ జీవితం ఏమిటో, దైవం ఏమిటో, ఆత్మ ఏమిటో, తత్వం ఏమిటో, స్వధర్మం ఏమిటో, పరధర్మం ఏమిటో, ఎప్పుడు ఏది చేయాలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశానయ్యా అర్జున. ఇదం గుహ్యతమం శాస్త్రం, చాలా రహస్యమైంది ఇది. సఖేతి భక్తోసి మే సఖా చేతి అని, నాకు నువ్వు భక్తుడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి, ఇటువంటి వాడు ఒక సంక్లిష్ట సంక్షుబ్ధ దశలో ఉంటే ఉద్ధరించవలసినటువంటి బాధ్యత స్నేహితుడి మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప నీ చేత బలవంతంగా యుద్ధం చేయించే ఉద్దేశం నాకు లేదు. కానీ అర్జున, నువ్వు యుద్ధం చెయ్యను అని చెప్పడానికి కారణం ఉంది, ఆ కారణంతో నువ్వు యుద్ధం చెయ్యని భాష్యం రాశారు భగవద్గీతకి శంకరాచార్య. మనం అంతా గ్రహించవలసిందే. యుద్ధం చేయవలసింది కౌరవులతో కాదు, పాండవులతో కాదు, ఎవరితోనూ కాదు. అసలు యుద్ధం చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఏమిటో ఉంది, అది నాకు నచ్చలేదు అన్నాడు. ఏమిటి కారణం చెప్పాడు అర్జునుడు? గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదక్ష్యతే వ్యాపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చి జాయతే. నా చేతులోంచి గాంధీవం జారిపోతుంది. త్వచ్చైవ పరిదక్ష్యతే, శరీరం అంతా మంటలు వచ్చేస్తున్నాయ్యా. వ్యాపధుశ్చ శరీరమే, వణుకు పుడుతుందయ్యా శరీరంలో. రోమహర్షశ్చి జాయతే, ఒక భయంతో పుట్టేటువంటి రోమకంపం ఉంది, అది వస్తుందయ్యా. రోమాంచం ఆనందంలో కాదు, భయంతో వస్తుంది. నాకు ఎందుకో ఇది అర్థం కావట్లేదు పరమాత్మ అంటూ ఆయన ఏం చెప్పారంటే, ఎందుకు వస్తోందయ్యా ఇప్పుడు? సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమే అచ్యుత అన్నావు కదా. అటేమో 11 అక్షోహిణుల సైన్యం, ఇటేమో 7 అక్షోహిణుల సైన్యం, అంతా నిన్ను నమ్ముకుని యుద్ధం దిగారు. పాండవులు ముఖ్యంగా, అందులో ధర్మరాజు నమ్ముకున్నది అర్జునుడిని. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఎందుకు సారథ్యం చేశాడు అంటే, గెలిపించగలిగేటువంటి వీరుడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే గెలుపు గుర్రం అర్జునుడే. అందుకని ఆయనకి సారథ్యం చేశాడు. ఈ ఒక్క వీరుడు చనిపోకుండా ఉంటే, ఓడిపోకుండా ఉంటే యుద్ధంలో గెలవడం ఖాయం. భీమసేనుడున్నా, ధర్మజుడున్నా, నకులుడు ఉన్నా, సహదేవుడు ఉన్నా అంత యుద్ధం చేయలేరు. అందరికీ తెలుసున్న విషయం ఏది. జగదేక వీరుడు ఎవరు ఉంటో అర్జునుడే, అనుమానం ఏం లేదు. భారతం మొత్తం మీద జగదేక వీరుడు ఎవరు అంటే అర్జునుడే. రెండో వాడి పేరు చెప్పవలసిన అవసరం లేదు. ఎవరి పేరు చెప్పినా వారికి వరాలన్నీ ఉన్నాయో శాపాలను ఉన్నాయి. శాపాలు ఉన్న తర్వాత వీరుడు అంటే అలాగా పనిచేయనప్పుడు ఎంత వీరుడైతే ఏం ఉపయోగం ఇక్కడ? అందుకని అవేం కుదరదు. జగదేక వీరుడు అర్జునుడు. ఆ జగదేక వీరుడు నీరసపడ్డాడు ధర్మయుద్ధంలో, ధర్మం కోసం చేయవలసిన యుద్ధంలో. అందుకని నువ్వు చెబుతున్న కారణం ఉంది, అది సరైనది కాదయ్యా. ఆ కారణంతో యుద్ధం చేయి. ఏమిటి ఆయన చెప్పిన కారణం అండి? మనం అందరం జీవితాల్లో కూడా కురుక్షేత్రం అనే యుద్ధం చేస్తున్నాం. గమనించాలి. యుద్ధం చేయని మనిషి ప్రపంచంలో ఉండడు.
యుద్ధం అనగానే కత్తులు కటార్లు అవసరం లేదు. మానసిక క్షోభ అనుభవిస్తూ నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇక్కడ. అంటే ఖచ్చితంగా ఆ యుద్ధానికి మనం కర్తలం అనుకుంటూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. కాస్త ఏదైనా ఒక విషయంలో జీవితంలో గెలవగానే ఓహో నేను గెలిచాను అంటూ ఉన్నాం, ఇంకో విషయంలో ఓడిపోగానే అయ్యో నాకే వచ్చింది దుఃఖం అంటూనే ఉన్నాం. అంటే యుద్ధాల్లో గెలుస్తున్నాం, ఓడిపోతున్నాం. ఈ కారణమే సరిగ్గా అర్జునుడు చెప్పాడు. యుద్ధం చేయకపోవడానికి కారణం ఏమిటంటే ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం సఖీంస్తథా. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శిశురాన్ సుహృదశ్చైవ శిశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయక సర్వాన్ బంధూనవస్థితాన్. ఇది ముఖ్యమైనటువంటి కారణం ఆయన చెప్పింది. మన అందరి జీవితాల్లో కూడా ఈ కారణం ఉంది. ఈ కారణంగానే మనం బంధువులతో ఎప్పుడూ తగాదా పెట్టుకోం. మన వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం, పరాయి వాళ్ళైతే ఒకలా ఆలోచిస్తాం. ధర్మం గురించి కాకుండా మనవాడైతే ధర్మం మార్చేస్తాం, పరాయివాడైతే ధర్మాన్ని వక్కాణిస్తాం. అక్కడ ఖచ్చితంగా ఈ పక్షపాతం ఉంది. స్వపరభేదం అనేది, ఈ స్వపరభేదం అనే దాంతో నువ్వు యుద్ధం చెయ్యాలి తప్ప ముందు కౌరవులతో కాదయ్యా అన్నాడు. ఎందుకంటే ఈయన గారు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆచార్యాన్, నాకు ఆచార్యుడైన ద్రోణాచార్యులు కృపాచార్యులు అక్కడ ఉన్నారు. మాతులాన్, మేనమామైన శల్యుడు మా పక్షం మానేసి ఆయన పక్షం చేరాడంటే ఆయనతో నేను యుద్ధం చేయవలసిందే కదా. మాద్రికి స్వయంగా అన్నగారు, మా నకుల సహదేవునికి మేనమావ, మాకు మేనమావే కదా. మేనమావను చంపడానికి నన్ను యుద్ధం చేయమంటావా? ఎవరి దగ్గర? మేనమామను హాయిగా చంపేసిన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర. దాన్ని కృష్ణుడు ఒకసారి నవ్వుకున్నాడు. నాకు ఈ సూత్రం కంసుడిని చంపేటప్పుడు ఎవడు చెప్పలేదయ్యా. నేను మేనమామ అనుంటే వాడు ఎంతో మంది మేనమామల్ని మేనలలోనే చంపేసేవాడు. పుట్టగానే 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదన్నా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీదే జరిగాయండి. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీద జరిగి 30 మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి. ఇంకో 2 ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు. పుట్టగానే చెల్లెలని కానీ చెల్లెలు కొడుకుని కానీ దయా దాక్షిణ్యం లేకుండా ఆయన ఎక్కడ పెద్దవాడై తనని చంపేస్తాడు అని చంపడానికి ప్రయత్నం చేసిన మేనమామని కాపాడడం, యుద్ధం చేయకపోవడం అంటే ఏమంటారు? చేతకాంతనం అంటారు. తల్లి గాని తండ్రి గాని ఎవరు మెచ్చుకునే విషయం కాదు ఇది. ఇగో ఈ మేనమామని కృష్ణుడు చంపడం వల్లే మనకేం పుట్టింది అంటే మేనమామ మేనల్లుడు బంధాలన్నీ పోయా గాని రోహిణిలో పుడితే మేనమావ గండవమ్మ అని పుట్టింది. ఎందుకంటే కృష్ణుడు రోహిణిలో పుట్టాడు. అది అక్కడి నుంచి మనకి పుట్టింది ఏమిటంటే కృష్ణుడి నక్షత్రంలో ఎవరు పుట్టినా కృష్ణుడిలాగే ప్రవర్తిస్తారు. కృష్ణుడి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మేనమామను చంపిన వాళ్ళు ఉన్నారేమో కానీ భగవద్గీత చెప్పిన వాడు ఒక్కడు కూడా. మరి అదేమైందండి? మన పోలికలు పిచ్చి నమ్మకాలన్నీ బాగా పెంచుకుని ధర్మాన్ని నాశనం చేసేది మనమే. ఏది తీసుకోవాలో అది తీసుకో, ఏది తీసుకోకూడదో అదే తీసుకుంటాం. సార్ భగవద్గీత ఎప్పుడు మొదలైందండి? ఎక్కడ చెప్పారండి? ఎన్ని శ్లోకాలండి? అన్నీ యుద్ధరంగంలోనే చెప్పారండి. అంత టైం ఉంటుందా అండి? పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తాం మనం ఇక్కడ. ఏదో మా పోటీగాళ్ళం సహస్రావధానం చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళం 750 పద్యాలు 10 గంటల్లో అప్పగించగలిగామమ్మా ఏకధాటిగా. పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు. 750 పద్యాలు తెలుగు పద్యాలు. భగవద్గీతలో ఉన్నవి 700 శ్లోకాల, ఇంకా 50 తక్కువ. పైగా తెలుగు పద్యాలు 4 పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి. భగవద్గీతలో శ్లోకాలన్నీ అనుష్టుప్పులు లాంటివి, చిన్నవి. అంటే మేము అప్పగించిన 750లో సగం లేదని చెప్పాలంటే. మాకు 10 గంటలు పట్టింది అంటే కృష్ణుడికి అదే శ్లోకాలు అప్పగించడానికి చెప్పడానికి 5 గంటలు పడుతుంది. మాకే, కృష్ణుడికి కాదు. మేమే మామూలుగా ఎవరైనా ధారణాశక్తి బాగా ఉన్నవాడు కూర్చుంటే భగవద్గీత 4 గంటల్లో మొత్తం అప్పగించేవాళ్ళని చూడగలం. మనం మానవ మాతృడికి మనకి 4 గంటలు పడితే శ్రీ మహావిష్ణువు అంశ పూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ 3 గంటల్లో భగవద్గీత చెప్పడానికి అభ్యంతరం ఏదైనా ఉందా? దయచేసి అపార్థాలకు పోకండి, అవిశ్వాసానికి పోకండి. 700 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నవే. అందులో ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినవే ఎక్కువ, అందరికీ తెలుసు. 500 పైన కృష్ణుడు చెప్పినవే. 70-80 అర్జునుడి ప్రశ్నలు ఉన్నాయి. అసలు మూలమైన ధృతరాష్ట్రుడి శ్లోకం ఒక్కటే ఉంది. ఒకటైనా కీలకమైన మాట. మధ్యలో సంజయుడి శ్లోకాలు ఉన్నాయి. ఇలాగ మొత్తం 700. ఇందులో ఒక్కటి కూడా కల్పన లేదండి. వ్యాస మహర్షిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. భారతీయ సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదు. 700 యుద్ధరంగంలో పక్కాగా చెప్పినవి. ఇప్పుడు కావ్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అవి ఇంటి దగ్గర బయలుదేరే ముందు కృష్ణుడు అర్జునుడికి అనుమానం వచ్చి చెప్పినా కూడా కాస్త యుద్ధరంగం మధ్యలో అయితే బాగుంటుంది కదా అని సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత అన్న వాతావరణాన్ని కవి కల్పిస్తాడు సహజంగా. ఆ మాత్రం వాతావరణం లేదా చెప్పడం ఎలాగా?
అందుకోసం అటువంటివి ఏమైనా కల్పనలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క శ్లోకం కూడా కృష్ణుడు చెప్పకుండా ఎవ్వరూ కల్పించింది లేదు. భగవద్గీత పరిపూర్ణంగా యథార్థం. ఇది దానికి మేమే సాక్ష్యం. ఇక్కడ మామూలు గొట్టంగాళం గోంగూర పచ్చడి కందిపప్పు తప్పితే మాకేం తెలియదయ్యే. మేమే వేల పద్యాలు గంటల్లో అప్పగిస్తే కృష్ణుడు 700 శ్లోకాలు ఈ పద్యాన్ని తెలుగు పద్యంతో సగం ఉంటుంది చెప్పాలంటే. అవి చెప్పలేడా? దానికి అనుమానించాల్సిన అవసరంలా. పైగా వాళ్ళ మాతృభాషే సంస్కృతం, అర్జునుడిది కృష్ణుడిది, అందులోనే మాట్లాడుకుంటారు హాయిగా. అందుకని అన్నీ కృష్ణుడు చెప్పినవే. ఇందులో ఆయన వ్యతిరేకిస్తున్నది ఏమిటి అంటే, నేను ఆచార్యులతో ద్రోణాచార్యులతో కృపాచార్యులతో యుద్ధం చేయాలి కాబట్టి చెయ్యను, మాతులాను శల్యుడితో చెయ్యాలి కాబట్టి చెయ్యను, భ్రాతృవులు అన్నదమ్ములు లాంటి వాళ్ళే కదా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారు, కౌరవులైనా మా అన్నదమ్ములే కదా, కాబట్టి వాళ్ళతో చెయ్యలేను నేను. సరిగ్గా అందులో ఏ మాటలు చెప్పాడో అవన్నీ ఉన్నాయి అక్కడ. పుత్రతుల్యులైన వాళ్ళు అభిమన్యుడెంతో కర్ణుడు కుమారుడు దుర్యోధనుడు కుమారుడు అంతే కదండి, వాళ్ళతో యుద్ధం చేయాలి. పైగా దుర్యోధనుడు దుర్మార్గుడైతే కావచ్చు, వాళ్ళ కుమారుడేం దుర్మార్గం చేశాడు లక్ష్మణుడు, వాళ్ళందరినీ చంపాలి కదా. పౌత్రాన్ అంతేకాదు, భారత యుద్ధం జరిగే కాలం నాటికి దుర్యోధనుడికి మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా పుట్టినట్టుగా చరిత్ర ఉంది ఖచ్చితంగా. వాళ్ళేం చిన్నపిల్లలు ఏం కాదు అప్పటికి. అభిమన్యుడు ఒక్కడే 17 ఏళ్ల వయస్సు వాడు తప్పితే దుర్యోధనుడు కుమారుడికి వయస్సు ఎక్కువే. అందుకని వాళ్ళందరూ ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు, మనవాళ్ళ వయస్సు వాళ్ళతో యుద్ధం చేయాలి. ఇదేం కర్మ. అంతేకాదు పుత్రాన్ పౌత్రాం సఖీం స్తథా అన్నాడు. నా స్నేహితులతో నేను ఎలా యుద్ధం చేయ. స్నేహితులు అంటే ఎవరు? అశ్వత్థామ. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకున్నారు అశ్వత్థామ అర్జునుడు కూడా. అటువంటి అశ్వత్థామకి ఎప్పుడు అర్జునుడి మీద పాండవుల మీద ప్రత్యేకించిన కోపం ఏం లేదు. ఆయనకి ఇంకా కొంచెం ఏదైనా అసూయోద్వేషమో కృష్ణ పరమాత్మ మీద ఉందేమో కానీ పాండవుల మీద ఏం లేదు ప్రత్యేకించి. అటువంటి అశ్వత్థామతో నేను యుద్ధం చేయాలి. ఇదండి ఈయన చెప్పిన కారణం. సరిగ్గా ఇది ఎటువంటి కారణమో మీరు ఆలోచించండి, మనమంతా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ కారణాల వల్లే దొంగ పనులు చేస్తాం ఖచ్చితంగా. మా గురువులు కాబట్టి, మా శిష్యులు కాబట్టి, మా మేనమామ కాబట్టి, మా మేనల్లుడు కాబట్టి, మా ఫ్రెండ్ కాబట్టి, వాడు ఎంత డ్రగ్ మాఫియాలో ఉన్నా సరే లోపల దాచేస్తామండి, బయట పెట్టాం ఖచ్చితంగా. ఎందుకంటే మా ఫ్రెండ్ అండి, వాడు ఒకప్పుడు నాకు ఏదో సాయం చేశారండి, అందుకని పోలీసులకు దొరకకుండా వాడిని నేను లోపల పెట్టానండి. ఈ దరిద్రపు కారణం ఉంది. నీ స్నేహితుడు కదా నా అధర్మాన్ని అంగీకరించకూడదు, నీ మేనమామ కదా నా అధర్మాన్ని అంగీకరించకూడదు, నీ గురువు అయినా సరే అధర్మాన్ని అంగీకరించకూడదు. స్పష్టంగా గురువుకి చెప్పాల్సిందే. లేదు గురువుని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. గురువు విషయంలో కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే, ద్రోణాచార్యులే చెబుతాడు ఆ మాట. దుష్టుడైనను పరిత్యజింపదగును గాని గురువులను రాజులను నిందింపరాదు అంటాడు. మనకు ఆశ్రయం ఇచ్చిన రాజు దగ్గర కానీ గురువు దగ్గర కానీ మనకు అధర్మం కనపడితే నిందించొద్దు. ఇక నిందలే వద్దు. ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకో, మౌనంగా వెళ్ళిపో అక్కడి నుంచి. కానీ ఉండద్దు అన్నాడు. గురువు పాపాత్ముడైతే ఆశ్రయించి అక్కడే ఉండి ఆయనకి సేవ చేయమని చెప్పలేదండి ఏ ధర్మశాస్త్రం కూడా. పాపాత్మల్ని వ్యతిరేకించమని చెప్పారు. ఎవరినైనా సరే వ్యతిరేకించి, కానీ విధానం ఒకటి ఉంటుంది. ఏదో మామూలు రోడ్డు మీద పోయేవాడో శత్రువు అయితే వేరు, తల్లిదండ్రులు గురువులో అయితే విధానం వేరు. మన అన్నగారు ఉన్నాడు, ఏదో మహాపాపం చేశాడు, ఆయన ఏమంటాం, కొడతామా తిడతామా? అన్నయ్య నమస్కారం, నేను వెళ్ళిపోవాలంతే, ఇక ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళక్కల ఆయన ఇంటికి అంతే. ఆయన బతుకదా, ఆయన బతుకుతాడు, ఆయనకు తెలుసు. కానీ అన్నగారు కదా నా ధర్మాన్ని సమర్థించమని చెప్పాలి. అందుకని అర్జున నువ్వు చెప్పే కారణం తప్పు, ఆ కారణంతో యుద్ధం చేయి. ఎందుకంటే ఈ కారణం ఈ పెద్ద మనిషికి ఇప్పుడు గుర్తొచ్చిందండి. కాస్త లోతుల్లో గడితే తెలుస్తుంది భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వస్తుందో. అంతకుముందు సభాపర్వంలో రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు తప్ప 4 పాండవులు 4 దిక్కులకి వెళ్ళి రాజులందరినీ జయించారు కదా. అందులో ఎవరు మిత్రులు ఎవరు లేరా, బంధువులు ఎవరు లేరా, మేనమామలు ఎవరు లేరా? మరి వాళ్ళందరినీ ఎలా చంపేశారండి, ఎలా ఓడించారండి, కానుకలని ఎలా పట్టుకొచ్చారండి? అంటే వీళ్ళ బంధువులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఈ అర్జునుడు గారు. ఈయన ధర్మం ఎలా ఉందంటే, నా మేనమావులు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మంత్రులు, నాకు దగ్గర వాళ్ళు ఎవరు లేకపోతే పరాయి వాళ్ళు అయితే వాళ్ళతో నేను యుద్ధం చేస్తా. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే. రాజసూయాగం చేసినప్పుడు దండయాత్ర చేశారు కదా, ఏ తప్పు చేశారండి వాళ్ళు? సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చాడు, సహదేవుడు చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే ఇబ్బంది కొంచెం. మన ఆంధ్రులు కూడా ఉన్నారు, భారతంలో ఉంది ఆ విషయం. ఆంధ్రరాజులు ఓడిపోయారో గెలిచారో మనకు అనవసరం, కానీ 5000 ఏళ్ల క్రితం నాటకే సహదేవుడితో యుద్ధం చేసే శక్తి కలిగిన జాతి ఆంధ్ర జాతి. అందుకు మనం గెలిచాలి. అది ఉంది ఖచ్చితంగా, భారతంలోనే ఉంది ఆ విషయం. ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రంలో కూడా ఉంది, చానూరు ఆంధ్ర నిషోధన, చాలా కాలంగా ఉంది అది. అందుకని ఆంధ్రజాతి ఇప్పటిది ఏం కాదు. ఇక్కడ కొన్ని వేల ఏళ్ల క్రితం నాటిది ఆంధ్ర భాష అటువంటిది. అందుకే ఆ వేళ అందరినీ దండయాత్ర చేసి చంపేటప్పుడు ఈ కారణం చెప్పలేదు. ఎందుకని అందులో ఆచార్యులు లేరు, మేనమామలు లేరు, పుత్రులు లేరు, పౌత్రులు లేరు, దగ్గర వాళ్ళు ఎవరు లేరు. అంటే నీకు దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే శుభ్రంగా ఊసకోత కోసేస్తావా? నీకు కావలసిన బంధువులు ఎవరైనా ఉంటే యుద్ధం చేయడం మానేస్తావా?
అందుకని అర్జున ఆలోచించుకో, నువ్వు స్వపర భేదం చూపిస్తున్నావు, అందుకని నీది తప్పు అని వాదించాడు కృష్ణుడు. ఇది శంకరుడు రాసినటువంటి భాష్యం. శంకరుడు దీన్ని చాలా వివరించి విశేషంగా రాసుకుంటూ వచ్చారు సంస్కృతంలో. అది చదివిన ఆ అనుభవంతో చెబుతున్నటువంటి మాట ఇది. ఇది తప్పు. మీకు శంకర భాష్యంతో వేసిన భగవద్గీత రామకృష్ణ మఠం వారి పుస్తకం చూస్తే అట్ట మీద వెనక అట్ట మీద ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. అంచేత యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దు అని కానీ కృష్ణుడు చెప్పాల. యుద్ధం చేయడానికి చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఉందే అది తప్పు, దాంతో యుద్ధం చెయ్యి. సరైన కారణం ఉంటే యుద్ధం మానేయచ్చు, దాని గురించి కాదు ఇక్కడ. నువ్వు చెప్పే కారణం సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు అంటే ఒక్క మాట మనం యుద్ధంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే శంకర భాష్యం బాగా అర్థమవుతుంది. ఈ రెండు కారణాల వల్లే మనుషులు ఏ పనైనా చేస్తారు, ఆ రెండు కారణాల వల్లే మానేస్తారు కూడా. అష్టావక్ర గీతలో చెప్పిన మాట. ప్రవృత్తౌ జాయతే రాగః నివృత్తౌ ద్వేష ఏవ హి నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః అంటాడు అష్టావక్రులు. ఎప్పుడు ఒక పని చేయడానికి మనం ఎందుకు పూనుకుంటామంటే దాని మీద మనకేదో ఇష్టం ఉంటుంది, దానివల్ల మనకి డబ్బు వస్తుంది, దానివల్ల మనకి పేరు వస్తుంది, దానివల్ల మన వాళ్ళకి ఏదో జరుగుతుంది, లేకపోతే మన వాడుకో బాకీ ఉన్నాం. ఈ ఏ ప్రయోజనం లేకుండా ఏ పనైనా చేస్తామండి. అంచేది ప్రవృత్తౌ జాయతే రాగ, ఇష్టం ఉండబట్టే చేస్తాం. అలాగే కొంతమంది ఒక్కోసారి కోపం వచ్చి చేసే పని మానేస్తాడు. రైతు కోపం వస్తే నేను ఈ పొలం దున్నను అంటాడు. ఎప్పుడు అంటాడు? పంట పండనప్పుడు అంటాడు, పండినప్పుడు అంటాడు. అంచేది నివృత్తవు ద్వేష ఏవహి. మా బోటిగాడికి ప్రసంగానికి సరైన పారితోషికాలు అందట్లేదు, సరైన గౌరవాలు జరగట్లేదు అని అనుమానం వచ్చిందనుకో, నేను మానేస్తాను. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి. ఇస్తే చెబుతాం అనుమానమే అంటే అర్థమైంది. అంటే నివృత్తిలో ద్వేషం ఉంది ఖచ్చితంగా. నువ్వు ప్రవృత్తిలోనేమో ఇష్టం ఉంది, నివృత్తిలోనేమో ద్వేషం ఉంది. ఇలా మానేయకూడదండి. సహజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల ఇంకా నాకు ఆత్మధ్యానంలో ఉంటానండి, మౌనంలో ఉంటానంటే అది వేరే విషయం. అది అలా కూడా మాననయ్యలోను నా విషయంలో రుజువైపోయింది. నేను అలా ఉంటాను అన్న లక్షల మంది పద్మశ్రీ వచ్చినప్పుడు వేల మంది మెసేజ్లు పంపి ఫోన్లు చేస్తే మానేస్తానన్నప్పుడు లక్షల మంది పంపించారు. అయ్య బాబో ఇంత తాకిడి ఉందా అనుకున్నాను. ఇంతమందిని బాధపడుతున్నామంటే అది మంచి నిర్ణయం కాదు కదా అని మళ్ళీ ఉపసంహరించుకున్నాం. ప్రమాదం ఏం లేదు, మంచి నిర్ణయమే కాబట్టి. అందుకని నిజంగా అంతే కదండి. అందుకని అలా మానేయడం ఎప్పుడు మన సొంతం కోసం ధ్యానం కోసం వేరే విషయం అది. కానీ నిజంగా వైరాగ్యం ఉంటే ఎవరి మీదో కోపం వచ్చి మనం మానేయకూడదు. నాకు పెద్దపేట అయ్యలేదు, నాకు గౌరవం చేయలేదు, నేను మానేస్తానంటే అది నివృత్తి సరైన కారణం కాదు. అందుకని పని చెయ్యడానికైనా చెయ్యకపోవడానికైనా రాగద్వేషాలకు అతీతమైన మనస్సుతో మనం ఉండాలి తప్ప ఈ కారణాల వల్ల మానేయకూడదు. ఇక్కడ అర్జునుడు చెప్పిన రెండు కారణాలు ఏమిటంటే శేరయోర్ ఉభయోరపి అన్నాడు. చాలా కీలకమైన మాట. భగవత్పాదుడు దానికి చాలా గొప్ప మాట భాష్యం రాశారు. రెండు సైన్యాల్లోనూ ఉన్న వాళ్ళని చూసి నాకు బాధ కలుగుతోంది అన్నాడు. కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళని చంపాలి కాబట్టి, వాళ్ళు బంధువులు కాబట్టి ఈయన బాధపడితే బాధపడచ్చు కదండి. కానీ పాండవుల్లో ఉన్న వాళ్ళని చూసి బాధ ఎందుకు పడాలండి? వాళ్ళనేమి ఈయన చంపడు కదా, కౌరవులు చంపుతారు కదా. యుద్ధానికి వచ్చారు, చావడానికే వచ్చారు. వాళ్ళు యుద్ధానికి వచ్చే ముందు ఖచ్చితంగా ఇంటి దగ్గర నిర్ణయించుకుని వస్తారు, మళ్ళీ రానని చెప్పేస్తారు, వీలునామా కూడా రాసేస్తారు. అందుకే క్షత్రియ స్త్రీలు క్షత్రియుడిని యుద్ధానికి పంపేటప్పుడు మామూలుగా ఊరికే మనకి మళ్ళీ కుంకం పొట్టేటి పంపరమ్మ. ఆ క్షత్రియుడి చేతిలో కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి తీస్తాడు ఆయన. టపామన వేలు తగ్గోసుకుంటారండి ఆ కత్తికి. క్షత్రియ స్త్రీ అంటే అటువంటిది నమస్కారం చేయాలి. నిజంగా పౌరుషం అంటే అది. ఆ వేలు తగ్గోసుకుంటారండి. ఆ నెత్తురు వేలుతో బొట్టు పెడతారు. ఎందుకు క్షత్రియ స్త్రీలు ఈ దేశంలో ఆ పని చేస్తారు అంటే, ఈ పాటి వేలు నెత్తురు చూడలేని ఆవిడ రేపొద్దున భర్త తల తెగి పడితే చూడగలదా? తట్టుకోవాలి కదా. నెత్తురు కళ్ళ చూడకపోతే అలాగా. అందుకే మన దగ్గర క్షత్రియులకి మాంసాహారం కూడా దోషం కాదన్నారు. ఆ మేడో ఈ మేడో తెగినప్పుడు చూడకపోతే రేపు తన మెడ తెగితే మాత్రం ఎలా చూస్తాడట. అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించవయాన్ని రక్షించడం కోసం, ఊరికే కండలు పెంచడానికి కాదు, ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరేవాళ్ళు మాంసాహారం తినొచ్చు, తప్పేమిలా. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు. మిలిటరీ ఏమిటండి? మిలిటరీ వాళ్ళు అదే తినాలి. మాకు మళ్ళీ పప్పు గోంగూర పచ్చడి తింటే కుదరదు. అక్కడ హిమాలయాల్లో నడవలేడు. వేదం చదివేవాడు ఆహారం వేరు, యుద్ధం చేసేవాడు ఆహారం వేరు. మనుషుల ఆహారాలు విధానాలను బట్టి ఉంటాయి. అందుకని నువ్వు క్షత్రియుడు అయ్యా, నువ్వు చెయ్యాలి. తన సైన్యంలో ఉన్న వాళ్ళని, పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళని కూడా చూసి ఆయనకి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం మమ అనే. ఒకటి, వాళ్ళను నేను చంపాలి, నాకు చంపడం ఇష్టం లేదు. రెండు, వాళ్ళు మా వాళ్ళని చంపుతారు, వీళ్ళు చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకని యుద్ధం చేయాలి.
మా గురించి, మా ధర్మరాజు రాజ్యం గురించి ఇంతమందిని చంపాలా, ఇంతమంది చనిపోవాలా మా గురించి? ఈ రెండూ కూడా అహంకార మమకారాలతో కూడినవే. వాళ్ళని నేను చంపాలి అనుకోవడంలో అహంకారం ఉంది, తాను ఒక్కడే చంపేస్తున్నట్టు అక్కడిక్కడ. నిజానికి భారత యుద్ధాన్ని మీరు పరిశీలించి చూడండి, అర్జునుడు ఒక్కడే తన చేతి మీద చంపిన వీరుడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. తన చేతి మీద ఎవరూ సాయం చేయకుండా, ఎవరూ ఉపాయం చెప్పకుండా అర్జునుడి చేతుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఒక్కడు కూడా లేడు. భీష్ముడు ఎలా కింద పడిపోయాడో అందరికీ తెలుసు, ఆయనే చెప్పాడు. ద్రోణాచార్యులను ఎలా చంపారో అందరికీ తెలుసు, అర్జునుడు వారు ఏం చంపలేదు ఆయన్ని. అలాగే కర్ణుడు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, రథం పైకి లాక్కుంటూ ఉంటే బాణం వేసేయమని చెప్పారు, వేసేసాడు. వాళ్ళు వేసుంటే ఏమయ్యేదో పరిస్థితి అక్కడ. చివరికి దుర్యోధనుడు లాంటి వాడిని కూడా భీముడు దొడ కింద కొట్టి చంపవలసి వచ్చింది ఖచ్చితంగా. అందుకని ఎవరిని అర్జునుడు స్వపరాక్రమంతో చంపేసాడనడానికి ఏం లేదండి ఇక్కడ. కానీ ముందే ఆయన ఏ అహంకారానికి లోనవుతుంటే నేను ఇంతమందిని చంపాలా అప్పుడు ఒక్కొక్కడు చూడండి, ఇలా ఎంసెట్ పరీక్ష ఇంకా రాయకుండా నేను ఎంసెట్ అయిపోయి డాక్టర్ అయిపోవాలి. నువ్వు అయినప్పుడు రాత్రి కానీ ముందు పరీక్ష రాయి. నువ్వు డాక్టర్ అయితే ఎంతమంది పోతారో మాకు తెలుసు. ఇక్కడ నువ్వు అవ్వాలి కదా, ముందు పరీక్ష రాయవయ్యా. పరీక్ష రాయకుండానే ఇంకా అలా అంటే ఎలాగండి? అలా మనం 10 ఏళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే, ఏదో కొంపలంటుకుపోతాయన్నట్టుగాను. అలాంటి ఊహలు వద్దు. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పని చేయి అనవసరంగా. అది చేసే లేనిపోని గొడవలన్నా ఎందుకు? గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు, ఊహలు వద్దు, చేసేయి, యుద్ధం చేసే అంతే. నువ్వు బాణం వెయ్యాలి, బాణం వెయ్యావంటే భాగవతం చెప్తావేటి ఇక్కడ? ఆ బాణం వేసేయని చెప్పాడు. మిగిలినంతా మేము చూసుకుంటాంగా, దీనికి ఇంత తతంగం ఎందుకు? ఇది ఈ రెండు అహంకారాలు, ఒకటి అహంకారం, ఒకటి మమకారం. నేను చంపాలి ఇంతమందిని అనుకోవడం అహంకారం, నా వాళ్ళు ఇంతమంది చనిపోతారు అనుకోవడం మమకారం. మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ అహంకార మమకారాలతోటి. ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు కొండే, నా బాజాల బండే అంటే. ర్యాంకు రాకపోతే అనవుగా, అనుమానం ఏం లేదుగా. నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా, నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ, అనుమానం ఏం లేదు. దొంగ ప్రేమ. పిల్లాడి మీదే ప్రేమ ఉంటే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిడ్డు అవతల పెట్టరా, కాళ్ళు కొడుకుని ఏమన్నా తినరా బాబు, పొద్దు నుంచి అక్కడికెక్కడో వెళ్ళున్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం, 2 చేతులు. నువ్వు ఎప్పుడు పట్టుకొస్తావో అని చూస్తున్నాను రా. ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి వెళ్ళి మనం గొప్పలు చెప్పుకోవాలి, మా వాడు ఫస్ట్ ర్యాంక్, మా వాడు ఫస్ట్ ర్యాంక్. ఒకవేళ వాడికి పొరపాటున 25కి 23 మార్కులు వస్తే వెంటనే why didn't you get 2 less అని అడుగుతాం అన్నమాట. మన జీవితంలో మనకి ఎప్పుడు 25కి 25 రాలేదు, తల్లికి కానీ తండ్రికి కానీ. పిల్లలకు వచ్చేయాలి. పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నామండి? ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కాదు. వాళ్ళు ఏదో వృద్ధిలోకి రావాలి, డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా. వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా. నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి. అహంకారం అంటే ఇదే. నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం, నిష్కారణంగా మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించలేకపోతున్నాం. ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్గీత భాష్యం. అదే ఆచార్య శంకరుల వాక్యం. కారణం ఏం చెబుతున్నారో గమనించండి. కొడుకును మెచ్చుకుంటున్నావు, కూతుర్ని మెచ్చుకుంటున్నావు, ఎందుకు మెచ్చుకుంటున్నావు? ఆ కారణం చెప్పు. మీ అబ్బాయి కాబట్టి మెచ్చుకుంటే సరిపోయి, ఇంకేం అక్కాల. వేరే కారణం ఉందంటే ఆ కారణం ఉందన్నమాట. అది లేకపోతే మెచ్చుకోవాలంటే. అలాగే తిట్టాం, అందువల్ల తిట్టాం, అది లేకపోతే తిట్టాం అనమాట. ఈ కారణంతో యుద్ధం చేయాలి. అంచేది మా వాళ్ళందరూ చనిపోతారు అనడం మమకారం, వాళ్ళని నేను చంపాలి అనడం అహంకారం. ఇంకొక మాట అన్నాడు అర్జునుడు. సరిగ్గా 2 మాటలు వస్తాయి ఇందులో లెక్క. మనిషి ఎందుకు బలహీనతకు లోనవుతాడు అంటే, ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలనుకోండి, ఎవరితోన్నా యుద్ధం చేయాలి, వారి ముందు నేనెంత అనుకుంటాడు. ఒక్కొక్క వీరుడు వారి ముందు నేనెంత అనుకుంటాడు. అంటే ఇది బలహీనతే కదా. ఇంకొక వీరుడు ఉంటాడు, నా ముందు వీళ్ళెంత అంటాడు. లెక్క ఇద్దరూ దోషులే అంటారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్యులు. వారి ముందు నేనెంత అని బలహీనపడ్డము తప్పే, నా ముందు వీళ్ళెంత అని అహంకరించడము తప్పే. ఇద్దరు వీరులు మనకి భారతంలోనే ఉన్నారు. వారి ముందు నేనెంత అని బలహీనపడిన వాడు ఉత్తర కుమారుడు. భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మారిత్యపటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజర్చిష్మత్వాకలితంబు సైన్యము ఇది ఏ జరంగ శక్తుండని కౌరవసేన చూచి వడకెందొడగెందోడమేను నీ ఊరకపోవుచుంకి ఇది ఒప్పునే అని ఏడిచాడు. వారి ముందు నేనెంత అని బలహీనపడ్డాడు ఉత్తరుడు. అలాంటి వాడు కూడా
యుద్ధానికి పనికిరాడు, ధర్మ నిర్వహణకి పనికిరాడు. నా ముందు వాళ్ళెంత అన్నవాడు ఎవడో తెలుసా? చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా, ఈ అర్జునుల వారి కుమారుడే అభిమన్యు. అందుకే బుగ్గైపోయాడు 24 గంటలు. అర్జునుడు అనలేదు ఎప్పుడు భారత యుద్ధంలో మొత్తం, నా ముందు వాళ్ళెంత అనలేదు. ఆయనకి తెలిసి వచ్చింది. ఏదో కృష్ణరాయబారానికి ముందు పద్యాలు పాడినా యుద్ధం మొదలెట్టిన తర్వాత భీష్ముడు కూడా 10 రోజులైనా కింద పడకపోయేసరికి ఇది చాలా కష్టమని అర్థమైపోయింది. ఇప్పుడు రష్యా వాడికి అర్థం కాలా, మొత్తం 70 రోజులైంది, ఇంకా సగం ఉక్రెయిన్ అలాగే ఉంది. అక్కడ వీడెంత ఉక్రోషం చూపించినా సరే ఓ పక్క వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే పుతిన్కి గ్రామ సర్పంచ్గా కూడా ఎన్నికాడు, వాడు అనుమానం వెళ్ళ వాడి దేశంలోనే అంత వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా యుద్ధం మొదలుపెట్టింది ఎప్పుడు 2 పక్షాలు నాశనం అవుతాయి. కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరూ దెబ్బతింటారు ఖచ్చితంగా. ఒకడు పైకి ఏడుస్తాడు, ఒకడు లోపలికి ఏడుస్తాడు, అంతే తేడా. ఎలాగో కోర్టు ఖర్చులు మనం ఖర్చు పెట్టినవి రావు, అందుకని ఓడిన వాడు పైకి ఏడుస్తాడు, గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు. యుద్ధమేనా అంతే. కానీ ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి. ఎలాగా? మనం ఎవరి మీద యుద్ధం పనిగట్టుకుని చేయొద్దు. కానీ ఏ దేశమైనా మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే చెయ్యాలా వద్దా? మన వ్యక్తిగత జీవితాలైనా అంతే. మనం ఎవరి స్థలాలు ఆక్రమించం, కానీ మన స్థలం ఎవడైనా ఆక్రమిస్తే ప్రాణాలకి తెగించి పోరాడవలసిందేనమ్మా. అదే ధర్మం, అదే ధర్మం. వాళ్ళంతే, వాళ్ళ వెనకాల రాజకీయం ఉంది, పార్టీ ఉంది, బలం ఉంది అనుకోవద్దు. భగవద్గీతలో శంకర భాష్యంలో ఏం చెబుతున్నారంటే, స్వామి వారి వెనకాల అది ఉంది ఇది ఉంది అనుకోవద్దు, నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు, నువ్వు పోరాటం చేయాలి. నీది ధర్మం అయినప్పుడు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కదా, ఎందుకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట. అలాగే అభిమన్యుడిలాగా గర్వపడద్దు, నా ముందు వీళ్ళెంత అని. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు, ఏం చేయాలో అదే చేస్తాడు. అంతటి మేనల్లుడైనా అంతటి ఆయనకి కొడుకైనా అభిమన్యుడు సాయంత్రానికి అస్తమించాడు. కారణం అభిమన్యుడు అన్నమాట వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకా కవిత్రయ భారతంలో కొంచెం మినహాయించారు. కానీ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే సారథితో ఏమన్నాడో తెలుసా? ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ఆయన సంగతి చూద్దామన్నాడు. వీడి వయస్సు ఎంత, ద్రోణాచార్యుడు ఎంత, వీళ్ళ నాన్న గురువు గారు అనేసి అదేనా ఆలోచించాలా? వీళ్ళ నాన్న గురువు అదేనా? అయ్యో ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ఆయన సంగతి చూద్దాం అంటే సారథి చెప్పాడు. అభిమన్యుడు సారథికి 60 ఏళ్ళు, చిన్నవాడు కాదు ఆయన. అది వరకు అర్జునుడికి సారథి, అర్జునుడి సారథినే అభిమన్యుడికి సారథి చేశాడు. ఎందుకంటే అర్జునుడికి సారథిగా కృష్ణ పరమాత్మ ఉన్నాడుగా. ఇంకో సమాచారం కూడా చెప్పాలి, లేకపోతే పొరపాటు పడతా. శ్రీకృష్ణుడు జీవితం అంతా డ్రైవర్ కాదండి, దయచేసి గమనించండి. ఆయన పని కాదు, ఆయనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉద్యోగం కాదు, ఆయన కర్మ కారిపోలేదు. ఆయనకు రథం ఉంది ప్రత్యేకంగా, శైబ్య వరాహక మేఘ పుష్పాలనే ప్రత్యేక, సుగ్రీవం అనే అశ్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా, దారుకుడు ఆయన రథసార. ఈ 18 రోజులు మాత్రమే అర్జునుడికి రక్షణగా ఉండడానికి ఆయన సారథ్యం అంగీకరించాడు తప్పితే శ్రీకృష్ణుడు శాశ్వతంగా అర్జునుడికి డ్రైవర్ అనుకోకూడదు, అలా చెయ్యలేదు. అందుకని అర్జునుడికి సారథి ఎవరంటే వేరే ఆయన ఉన్నాడు ప్రత్యేక, ఆయనకి 60 ఏళ్ళు పైన ఉన్నాయి. ఆయన అభిమన్యుడు సారథిగా పెట్టారు. ఆ సారథి 60 ఏళ్లవాడు. అనుభవంతో చెబితే వినాలా వద్దా? ఎప్పుడు యువతరం ఆచరించాలి, పెద్దలు ఆలోచన అందించాలి, అప్పుడు దేశం బాగుంటుంది, జీవితం కూడా బాగుంటుంది. ఆలోచన పెద్దలది, ఆచరణ పిన్నలది. ఆలోచన యువతరం చేయకూడదండి. ఆలోచించడం వాడికి తెలియదు, వాడికి అనుభవం లేదు. నేను కుంభస్థలం కొట్టాలని కొడతాడు, కుంభస్థలం ఏం లేదు, ఇక్కడ కింద పడతాడు. 10 లక్షలు పెట్టుబడి పెట్టవలసి ఉంటాడు, 10 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు, మొత్తం మునుగుతాడు. వీడు మునుగుతాడు, తండ్రిని ముంచుతాడు. అదే వ్యాపారంలో అనుభవం ఉన్న తండ్రినో మేనమామనో పెంతండ్రినో సలహా అడిగితే, బాబు ఊళ్ళో నేను చింతపండు కొట్టు పెట్టినప్పుడు 1000 రూపాయలే పెట్టాను రా పెట్టుబడి అని చెబుతాడు. 1000 రూపాయలే పెట్టాను, చింతపండు ఒకటే అమ్మాను, తర్వాత వచ్చిన వాడు చింతపండు ఉందండి, జాంపండు లేదంటే జాంపండు కూడా తెచ్చాను, అది లేదా ఇది లేదంటే తెచ్చాను రా, నెమ్మదిగా వ్యాపారం పెంచుకున్నాను. అలా కొద్దిగా పెట్టాలి కానీ కోట్లు పెడితే ఎలాగా అంటాడు. ఆయన తండ్రిని అడగకుండా కొడుకు పెట్టేశాడు అనుకోండి, పెద్ద ఎత్తున పెట్టాలి, మొత్తం స్పెన్సర్ పెట్టాలి, వీడికి సెన్సార్ అయిపోతుంది ఇక్కడ ఖచ్చితంగా. ఎప్పుడు ఆలోచన పెద్దలది, ఆచరణ యువతరానిది, గమనించాలి ఖచ్చితంగా. ఆచరించడం, ఎందుకంటే పెద్దలకు వయస్సు రీత్యా ఆచరించే అవకాశం ఉండదు, శరీరం సహకరించదు. అందుకని వాళ్ళ సలహా తీసుకోవాలి, పిల్లలు ఆచరించాలి. అభిమన్యుడు అక్కడ ఏం చేయాలంటే పొరపాటు, ఈ 60 ఏళ్ల వాడు చెప్పాడు, బాబు ద్రోణాచార్యుల్ని ఎదిరించి పోరాడడం మీ నాన్నగారికి కూడా కొంచెం కష్టం అయ్యా, నేను చాలాసార్లు చూశాను, ఉత్తర గోగ్రహణం లాగా అనేక యుద్ధాలు జరిగాయి, అనేక యుద్ధాలు నేను చూశాను కదా, కష్టం అమ్మా, నా మాట విను. ముందు కొంచెం దుశ్శాసనుడు కొడుకు, దుర్యోధనుడి మనవడు, కొంచెం చోటా గ్యాంగ్ ఉన్నారయ్యా, 2020 T20 గ్యాంగ్ ఉంటారు అక్కడ, వాళ్ళ సంగతి చూసుకుందాం, కాస్త వాళ్ళని లేపేస్తే నీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అంటే అభిమన్యుడండి ఎటువంటి మాట మాట్లాడో ఆలోచిస్తే ఎందుకు అతనికి మృత్యు అంత తొందరగా వచ్చిందో అర్థమవుతుంది. భగవన్ నింద చేశాడు.
ద్రోణాచార్యుడు ముందు నేను నిలబడలేనా, సాక్షాత్తు కృష్ణార్జునుడు వచ్చి నిలబడినా సరే అయిపోతారని చెప్పాడు. ఇది అభిమన్యుడు నోట వచ్చిన దారుణమైన మాట. ఎవరి కృష్ణుడు, ఎవరి అర్జునుడు? తండ్రి మీదైనా గౌరవం లేదా? మేనమావ మీద లేకపోయే తండ్రి మీదైనా లేదా? జగత్తంతా పూజిస్తున్నటువంటి జనార్దనుని వచ్చి ఎదురుగా నిలబడమను అంటావా? అందుకే వీడు అరిచి గీపెట్టినా ఆయన ఎదురుగా నిలబడలేదండి. సాయంత్రానికి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ కాపాడదలుచుకుంటే చక్రం వేసి కాపాడేవాడు. అర్జునుడిని కాపాడలేదా? అభిమన్యుడిని కాపాడా? అడగలేదు. అడక్కపోగా ధిక్కరించాడు. దైవానుగ్రహం కలగాలంటే అమ్మవారి ముందు నిలబడి దీనంగా ప్రార్థన చెయ్యాలి, కానీ సవాళ్ళు చేస్తే కుదరదమ్మా. ఇక్కడ ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేయవలసిందే. నీకంటే నాకెవరమ్మా అని ప్రార్థన చేస్తేనే అమ్మవారు కరుణిస్తుంది, కానీ మనం సవాళ్ళు చేస్తూ కూర్చుంటే అభిమన్యుడు చేసిన పనిది. అందుకని ఉత్తర కుమారుడు వాళ్ళ ముందు నేనెంత అని బలహీనపడితే, అభిమన్యుడు నా ముందు వాళ్ళెంత అని గర్వించాడు. ఇద్దరు యుద్ధంలో దెబ్బతిన్నారు. మీకు తెలుసు, ఉత్తర కుమారుడు భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్న 10 రోజుల్లో పాండవ సైన్యంలో చనిపోయిన ప్రధాన వీరుడు ఉత్తర కుమారుడు. మొదట చనిపోయింది వాడే బోణి, వాడిది. అది కూడా 7వ రోజునో 8వ రోజు. అంతవరకు ప్రధాన వీరులను ఎవరిని భీష్ముడు చంపలేదు, కావాలనే చంపలేదు అనుకోవచ్చు. మొత్తం మీద పోయింది ఈయన ఉత్తర కుమారుడు. సరే, అభిమన్యుడు ఎంత ప్రధాన వీరుడో అందరికీ తెలుసు. తర్వాత ద్రోణ పర్వంలో ఆయన చనిపోయాడు. ఈ ఇద్దరికి ఆ గతి పట్టింది. అందుకే భగవద్గీత భాష్యంలో చాలా స్పష్టంగా చెబుతున్న మాట, శంకరులు ఎందుకు ఈ పని చేస్తున్నారో ఆలోచించండి, ఆ కారణంతో యుద్ధం చేయండి. ఖచ్చితంగా ఈ 2 అహంకార మమకారాలే. వాటిని విడిచిపెట్టి మనం యుద్ధం చేయాలి. భగవద్గీత 2వ అధ్యాయంలో భగవత్ పదార్థాన్ని నిర్వచించవలసి ఉంటుంది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోం తస్త్వనయోస్తత్వదర్శిభిః అని సాంఖ్యయోగంలో ఉంటుంది. దీనికి అర్థం చెప్పడమే కష్టం, వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం. నా అసతో విద్యతే భావో అసతః భావః న విద్యతే. లేనిది ఎప్పుడూ ఉండదు. నా అభావో విద్యతే సతః. ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు. లేనిది ఎప్పుడూ ఉండదు. దయచేసి గమనించండి, ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు. కృష్ణుడు చెబుతున్నది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టః అంతః అనయోః తత్వదర్శిభిః. కానీ తత్వాన్ని దర్శించగలిగిన బ్రహ్మజ్ఞానులు, స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటే, ఉభయోరపి అంతః దృష్టః. అంతః దృష్టః అంటే మనం మామూలుగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఏదో మామూలుగా దాని అంతు చూసేశారని చెప్పేయచ్చు, అనుమానం వెళ్ళా. కానీ అక్కడ శంకరులు రాసిన మాట, దృష్ట అంటే ఉపలబ్ధ, అంతః అంటే నిర్ణయ. దృష్టాంతం వేరు. దృష్టాంతం అంటే ఉదాహరణ, అది సవర్ణ దీర్ఘసంధి. ఇక దృష్ట అంతః 2 శబ్దాలు వేరు. ఇక్కడ దృష్ట అంటే ఉపలబ్ధ అని అర్థం రాశారు. అంతః అంటే నిర్ణయ అంటే తత్వం నిజంగా తెలిసినవాడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఈ విషయంలో అనుమానం ఏముంటది. ఎందుకంటే ఉన్న పదార్థం ఎప్పుడూ ఉంటుంది, లేని పదార్థం ఎప్పుడూ ఉంటుంది. అంచేత జగత్తు మిథ్యాని శంకరాచార్య స్వామి ఎందుకన్నారు అంటే, ఇది ఎప్పుడూ ఉందంటున్నాం కదా, మనం కనపడుతోంది అంటాం కదా. ఏం కనపడుతోందో గమనించండి. మీరు వేలు పెట్టారు, వేలు పెడితే నాకు ఆ కుర్చీ కనపడింది. కుర్చీ ఉంది, జగత్తుందా? ఇటువైపు వేలు పెట్టాం, ఆ పెద్ద ఆయన ఎవరో కనపడ్డారు, ఆయన ఉన్నారు, జగత్తుందా? ఇటువైపు వేలు పెట్టాం, ఈ మొక్క కనపడింది, అది ఉంది, జగత్తుందా? జగత్తు అనే పేరు మీద ఏ పదార్థమైనా ఉందా ఆలోచించండి. చాలా కీలకమైన మాట. జగత్తంతా వెతికిన జగత్తు అనే పదార్థం ఎక్కడా కనపడ. అనేక పదార్థాలు అనేక పేర్లతో అనేక రూపాలతో కనపడుతున్నాయి తప్పితే జగత్తు అనే పదార్థం ఎక్కడా లేదు. ఈ పేర్లు రూపాలు అన్నీ ఏమిటి? మనం పెట్టుకున్నవే. ననామరూపే నయతే సర్వత్ర వ్యభిచారతః అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత నిండిమః. నామరూపాలు ఎప్పుడూ నియమంగా ఉండవు. మనలో గమనించుకుంటే తెలుస్తాయి. మీలో కొందరికి 3 పేర్లు 4 పేర్లు ఉంటాయి. నా మట్టుకు నాకు 6 పేర్లు ఉన్నాయి, మీకు తెలియదు. కానీ మా ఊరెడితే ఇప్పటికీ బసవయ్యనే అంటారు నన్ను. నరసింహారావు అంటే ఎవరికి తెలియదు. మా పెద్దన్నయ్య ఉన్నాడు, నన్ను ఇప్పటికీ ఆచార్యనే అంటాడు. అదెందుకు పెట్టాడో తెలియదు, ఆచార్య. మా అమ్మ బతుకుంటే 63 ఏళ్ళు వచ్చినా నన్ను చంటాడనే అంటాడు, ఆవిడకి పేరు తెలియదు. సరే, మీరు కూడా గరికిపాటి నరసింహారావు అని పూర్తిగా పలకరు, గరికిపాటి వారు అంటారు, అది మీరు పెట్టిన పేరు. నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు, గోయంక గవర్నమెంట్ కాలేజీలో తాడేపల్లిగూడలో చదువుకున్న వాళ్ళు నన్ను ఏమంటారు తెలిసే, జీవీబీ గాడ్ అంటారు. వాళ్ళు గాడ్ అనడం అలవాటు కదా. మరి జీవీబీ అంటే జీవీబీ నరసింహారావు. జీవీబీ వాడు చాలా పెద్దోడు అయ్యాడు రా అనుమానం ఎవడో ఇక్కడ.
జీవీబీ గారు. ఇంకా విచిత్రం, నాతో హై స్కూల్లో చదువుకున్నారు, కాశీపాడు కెనడా హై స్కూల్లో. వాళ్ళు ఎల్బీ గాడు అంటారు. ఎందుకంటే నేను హై స్కూల్లో 6వ తరగతి చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పుట్టుగా ఉన్నాడు, నేను పుట్టుగా ఉన్నాను. అందుకని ఎల్బీ శాస్త్రి అని పేరు. ఇన్ని పేర్లు ఇలా ఉండగా వివాహం అయిన తర్వాత ఆవిడ ఎలా పిలుస్తుంది అంటారా? ఆవిడ దయ ఎలా ఉంటే అలా పిలుస్తుంది. గౌరవం కలిగితే గురువు గారి కాఫీకి రావచ్చు అంటారు, లేకపోతే ఏంటిది ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా అంటారు. వెళ్ళవలసిందే, మనకు అవసరం కదా. పేరు పెట్టినట్టు పలకాల్సిందే. నా మటుకు నాకు బోడి వెంకయ్యకి 16 పేర్లు ఉంటాయి. ఇక్కడ జగత్తులో ప్రతి పదార్థానికి ఎన్ని పేర్లు ఉంటాయండి? పేర్లును నామా పేరును పట్టుకుని రూపాన్ని పట్టుకుని వేలాడడం ఎంత తప్పండి. అందుకని జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య. అందులో అబద్ధం ఎక్కడుంది? అసలు కనపడుతుంది కదా మిథ్య అంటారు. ఇప్పుడు అజ్ఞానం ఏం కనపడింది? ఎవరు కనపడ్డారు? ఒక ప్రత్యేకించి ప్రతివాడిని వేలెడుతున్నావు నువ్వు. మొత్తం కలిపి జగత్ ఎక్కడుందో చెప్పండి. చెప్పడానికి వీలు లేదు, ఉండదు. పైగా జాయతే గచ్చతి ఇది జగత్. దాని నిర్వచనం ఏది? జాయతే పుడుతుంది, గచ్చతి పోతుంది. పుట్టిపోయేది ఉందని ఎలా అంటారండి? పుట్టిపోయేది ఉందని ఎలా అంటారు? ఒక అర్భకుడైన పిల్లాడు ఎవడో పుడితే పుట్టాడని సంతోషించారు. 10 రోజులు పండగ చేయకముందే వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయాడమ్మా మనకు యోగం లేదంట. పుట్టాడు వెళ్ళిపోయాడు, పుట్టకముందు అతను లేడు, వెళ్ళిపోయాక లేడు. జగత్తు మొత్తం అంతే. నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసం అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంతరిండిమః. ముందు నాదౌ, నా ఆది యందు లేదే. అలాగే యచ్చనాత్యంతే, చివరిలో కూడా లేదు. అటువంటిది మధ్యలో ఉన్నా కూడా లేనట్టే. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే, మనం పడుకుని కలగంటున్నాం. పడుకునేటప్పుడు కల ఉందా? లేదు. పడుకున్నాక వచ్చింది, మెలకు రాగానే పోయింది. అంచేత కల మిథ్యా కాదా? జగత్తు కూడా అంతే, పుట్టింది పోతుంది. ఇది మిథ్య. దీన్ని మొత్తం కలగా భావించగలిగితే జీవితంలో ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటా. ఓ పెద్ద సన్మానం చేశారు, అది కలే. మన్నాడు కూడా గోమ్య కొట్టాడు, అది కూడా కలే, తీసేయచ్చు. లేకపోతే ఈ సన్మానం బుర్రకెక్కేసింది, ఆ గోమ్య కొట్టింది బుర్రకెక్కేసింది, ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర పట్టట్లా. మళ్ళీ రేపొద్దున సన్మానం చేస్తారా, గోమ్య కొడతారా? ఏదో తెలుసుకోవాలిగా. ఏం జరుగుతుందో ఎవరు చెబుతారండి? మన ప్రవర్తన బట్టి ఉండొచ్చు, వారు అపార్థము చేసుకోవచ్చు. దానికే ఉంది. ఇక్కడ సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకోవాలంటే రెండూ మిథ్యాన్ని తెలియాలి కదా. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖమ్ అనేది ఉంది. ఖమ్ అంటే ఆకాశం గగనం శూన్యం, లేని దాన్నే ఖమ్ అన్నారు. అంచేత సుఖం దుఃఖం అంటే నువ్వు సూచేరిస్తే సుఖమైంది, నువ్వు దూచేరిస్తే దుఃఖమైంది. ఏం చేరుస్తావు? నీ ఇష్టం చేర్చుకో. జరిగింది ఒక పరిణామం అంతే. ఇప్పుడు కవి సమ్మేళనం కూడా ఒక పరిణామం. అన్నీ నచ్చిందా అంటే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీరు బయటికి చెబుతారా మహానుభావులు? మేము కనపడగానే బ్రహ్మాండంగా చెప్పారంట, మేము వెళ్ళాక ఈయనే పెద్ద సుత్తు కొట్టాడంట. అంచేత సుఖం దుఃఖం ఎవరు చెప్తారండి? మీ నాటకం మీది, మా నాటకం మాది. ఏదైనా అంతే, ఏ పరిణామమైనా అంత ఖచ్చితంగా నిజాయితీగా చెప్పడానికి లేదు. దీంట్లో చాలా కీలకమైన మాట అండి. నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట అంతః అన్న చోట స్వామి వ్యాఖ్యానం రాస్తూ వ్యాకరణంలో సర్వనామం అనే మాటను గమనించండి, మీకు ఇది బాగా అర్థమవుతుంది అని. పూర్వం వ్యాకరణం చెబితే తప్ప, తర్కం చెబితే తప్ప వేదాంతం చెప్పేవారు కాదు. వ్యాకరణం తర్కం చెప్పాక వేదాంతం చెప్పేవారు. వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెబితే భాష తెలియకపోవడం వల్ల పెడర్థాలు తీస్తారు. తర్కం చెప్పకుండా వేదాంతం చెబితే హేతువు లేకుండా గుడ్డి నమ్మకాలన్నీ పెంచేస్తారు. నేను ఇలా అనుకుంటున్నాను అంటాడు, నువ్వు అనుకుంటే కుదరదు. ఇక్కడ దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి, అనుభవ ప్రమాణం ఉండాలి. అంచేత వ్యాకరణం తర్కం రెండూ చెప్పాక వేదాంతం చెప్పేవారు. వ్యాకరణంలో మనకు తెలుసు నామవాచకం సర్వనామం. ఇప్పుడు ఈ మాటలు తెలియకపోవచ్చు. నౌను ప్రణవును అంటారు కదా, ఏదైనా కానీ నామవాచకం సర్వనామం. స్వామి అక్కడ వ్యాఖ్యానం రాస్తూ అంటారు, సర్వనామం అనే మాటను గమనించండి. సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది కదా, తత్తేతాని అని నపుంసకలింగంలో చెబుతారు. సహతౌతేతం తౌతాంతేన దాభ్యాం తేభ్యః అని తేన దాభ్యాం తైః అని పుల్లింగంలో చెబుతారు. సా తేతాహతాం తేతాహతయా తాభ్యాం తాభిః అని స్త్రీలింగంలో చెబుతారు. తచ్చబ్దానికి నిర్వచనం ఎలా ఉంటుంది? రూపనిష్పత్తి సక దకారాంతః తచ్చబ్దః పుల్లింగః అని చెప్తే సహతౌతే అని చెబుతారు. అదే దకారాంతః స్త్రీలింగః తచ్చబ్దః సా తేతాః అని చెబుతారు. దకారాంతః నపుంసకలింగః తచ్చబ్దః తత్తేతాని అని చెబుతారు. అంటే తచ్చబ్దం పుల్లింగం అవుతోంది, స్త్రీలింగం అవుతోంది, నపుంసకలింగం అవుతోంది. లింగాతీతులైనటువంటి భగవంతుడిని గురించి చెప్పడానికి తత్ అనే శబ్దం ఒక్కటే ఉంటుంది, ఇంకేమీ ఉండదు.
అంచేతనే తత్వమసి అన్నారు. ఖచ్చితంగా తత్వం అసి. భగవంతుడికి పేరు లేదు, రూపం లేదు. వెంకటేశ్వర స్వామినో ఇంకొక శివుడనో రాముడనో మన ఆరాధన కోసం మనం పెట్టుకున్నవే, చరిత్రలో ఏర్పడిన పేరు లేదు. అంచేత రూపభేదం ఎప్పుడూ చూడకూడదు. అందుకని రూపభేదం చూడకూడదు కాబట్టి ఈ రూపం గొప్పది అని ఎవడైనా ప్రవచనకర్త మాట్లాడాడు అంటే ఇంతకంటే మూర్ఖుడు లేడు అన్నమాట. ఆ రూపం నాకు ఇష్టం అనొచ్చు, అంతేగాని ఆ రూపం గొప్పది ఇంకో రూపం తక్కువది అనడానికి అవకాశం లేదండి ఆయన. అలాగే జగత్తత్వం మొత్తం చెప్పగలిగింది శంకరాచార్య ఒక్కరే కాబట్టి జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే. తత్ అనే మాట గమనించండి, అందులో ఉండే విశేషం. ఆయన చేసిన వ్యాఖ్యానం తదితి బ్రహ్మ, తదితి సర్వనామ, తదితి సర్వనామ, సర్వంచ బ్రహ్మ తన్నామ సర్వనామ అన్నారు. ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం. ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెవ్వరూ చేయలేరు. ఎప్పుడు 6 నెలల క్రితం ఈ వ్యాఖ్యానం పుస్తకంలో చదివినప్పుడు మీరు నమ్మకపోవచ్చు కానీ నా ఇల్లాలు సాక్షి, ఈ ఒళ్ళంతా గిల్లుకుని ఏడిచాను నేను. మహానుభావ ఇప్పటికి తత్వం అర్థమైందయ్యా, ఇప్పటికి తత్వం అర్థమైందా. ఇది వ్యాఖ్యానం. తదితి బ్రహ్మ, తదితి సర్వనామ, సర్వంచ బ్రహ్మ తస్య నామ సర్వనామ. భగవంతుడికి మీరు పేరు పెట్టాలంటే తత్ అనే మాట ఒకటే పెట్టాలి, ఇంకేం పెట్టడానికి వీలేదు. రాముడు అనగానే కౌశల్యాతనయుడు అయ్యాడు, దేవకీ తనయుడు కాకుండా పోయాడు. శివుడు అనగానే పార్వతీపతి అయ్యాడు, లక్ష్మీపతి కాకుండా పోయాడు. అంచేత భగవంతుడిని చెప్పడానికి ఎప్పుడు తత్ అనేది ఒకటే ఉపయోగిస్తుంది. తత్ అదే శాశ్వతమైనది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, మరి లోకంలో ఇంతమందికి ఇన్ని పేర్లు ఉన్నాయి, దేవుళ్ళకు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయంటే సర్వనామం అనే మాట గమనించండి. మనకి తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు సర్వనామాన్ని ఏమంటారు? నామవాచకములకు బదులుగా వాడబడినది అంటారు, అంతే కదా. నామవాచకములకు బదులుగా వాడబడినది అంటారు కదా. రాముడు సీతాదేవిని పెళ్లియాడను, అతడే వనవాసము చేసను. రెండోసారి రాముడు అనడం అవసరం లేక అతడు అంటాం, అంతే కదండి. నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం. కానీ వేదాంతంలో గడితే సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. సర్వనామం అన్నిటికీ వర్తించే పేరు అందరు సర్వనామం. ఆ మాట గమనించండి, వ్యాకరణం ఎంత గొప్పదో, సంస్కృతం ఎంత గొప్పదో. సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే తత్. అంటే అది ఎదురుగా ఉన్నాడు కదా, నీకు నువ్వు కాదు కదా, ఎదుటి వాడికి ఏదో పేరు పెట్టి తత్ అంటే అదే అతని పేరు. తదితి సర్వనామ, తచ్చబ్దం సర్వనామమే కదా వ్యాకరణం ప్రకారం. సర్వంచ బ్రహ్మ అనేది శాస్త్రం నిరూపించిన విషయమే కదా. సర్వాత్మనాపరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం నాయాసౌ బ్రహ్మ విజ్ఞప్తౌ ఇది వేదాంతరిండిమక. బ్రహ్మ సర్వాత్మమై ఉంది, పైగా తెలుసుకోవడం కూడా ఏం కష్టం కాదు. శ్రోతురు ఆత్మతయా స్థితం. ఈ మాట్లాడేవాడు ఆత్మ తానే బ్రహ్మ, ఇంకెవరిని అడుగుతావు? ఎవరినైనా గుర్తించడం మనకు కష్టం కావచ్చు, మనల్ని మనం గుర్తించడం కష్టం ఎలా అవుతుందండి? మనం ఈ శరీరం అనుకోవడం వల్ల గుర్తించలేకపోతున్నాం, అంతే తేడా. ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, లోపల ఉండే మూలమైన ఆత్మ నేను అనుకుంటే వెంటనే గుర్తించగలం, అభ్యంతరం ఎలా. అందుకే నిన్ను నువ్వు గుర్తించడం కష్టం అవుతుందా? ఎవరినైనా గుర్తించకపోవచ్చు. ఏదైనా అల్జీమర్స్ లాంటి వ్యాధి వస్తే కన్న తల్లిని కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు గుర్తించలేకపోవడం సాధ్యం కాదు కదా. అంత సులభమయ్యా. తదితి సర్వనామ, తత్ శబ్దం సర్వనామ కదా. సర్వంచ బ్రహ్మ అది తెలుసున్నదే కదా. అంచేత తచ్చబ్దం తదితి సర్వంచ బ్రహ్మ తస్య నామ తత్. ఆ భగవంతుడికి పెట్టదగిన పేరు ఏమిటంటే తత్. దీనికి ఒక చమత్కారమైన కథ ఏమిటంటే, భాష్యంలో ఉండగా కాస్త పెట్ట కథ రూపంలో చెప్పుకుంటే మనకి బాగా బుర్రకెక్కుతుంది. ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది. పూర్వం రాజులకి ఇటువంటి అనుమానాలు వచ్చేవి. వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు, అవి శాశ్వతం అని ఎప్పుడు అనుకోవాలా. పండితులను గుర్చేపట్టి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు. జనక మహారాజు, ప్రవహణ మహారాజు ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు. అయితే ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు. ఈ దేశంలో నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువండి. ఆశ్చర్యకరమైన దేశం ఇది, ఆశ్చర్యకరమైన దేశం. జనక మహారాజు ఎటువంటి మహారాజులు వేదాంతాన్ని బోధించారు. 60 ఏళ్ళు వయస్సు. అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి, కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో 1000 ఏళ్ళైనా వదలడు. పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు ఖచ్చితంగా. ఈ స్వార్థం వాళ్ళకి లేదండి, అప్పగించి వెళ్ళిపోయే వాళ్ళంతే, వంశపరంపర పాలన కాబట్టి. అటువంటి రాజుకు ఒకసారి పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట, నాకు దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి 3 ప్రశ్నలు ఉన్నాయని అన్నట్ట. ఏమిటా 3 అంటే, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి? కనపడటం లేదు కదా, మీరు ఏదో ఉన్నాడంటే అలాగా దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి? రెండో ప్రశ్న, దేవుడి పేరేమిటి? మూడోది, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏదో పని చేయాలిగా, ఎక్కడొక్కడ ఉండి ఏమీ లేకుండా ఎలాగా? ఈ 3ంటికి నాకు సమాధానం చెప్పండి. దేవుడు ఉనికి, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి? రెండోది, దేవుడి పేరేమిటి? 3 దేవుడు చేసే పని ఏమిటి? ఆయన ఏం పని చేస్తాడు?
అంటే పండితులు పాపం చాలా ఆలోచించారు. ఈ రాజులతో పెద్ద గొడవ. ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే. అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు, ఆగ్రహం వస్తే ఉరి తీసేస్తారు అనుమానం. అటువంటివి జరుగుతాయి. ఎందుకని చెప్పకపోతే ఏమిటి? ఇప్పుడు ఎలా చెబుతాం? ఈయనకి నిరూపణ చేయాలి. దేవుణ్ణి ఎలా కనుక్కోవడం అంటే నాకు సాధ్యం కాలేదు, ఆయనకి ఎలా చెప్పను అని పండితులు తల బాదుకుంటూ ఉంటే, అందులో ఒక పండితుడికి కాస్త తెలివైన కొడుకు ఉండి 8 ఏళ్లవాడు, నాన్నగారు ఏమిటంత బాధపడుతున్నారంటే మన రాజుగారికి తిక్క ప్రశ్నలు వేసాడరా, ఎలా చెప్పాలో తెలియట్లేదనట. వాడు అదృష్టవంతుడు, వాడే శివాంశ సంభూతుడు. అందుకే మీరంత కంగారు పడకండి నాన్నగారు, నేను చెబుతాను, నన్ను తీసుకెళ్ళండి. ఊరికి చెప్పకపోతే చంపేస్తాడరా నిన్ను నన్ను కూడా అంటే, ఏం పోతే పోతాం, అందరం పోతాం, పర్వాలేదు తీసుకెళ్ళండి. కొండకి వెంట్రుకేద్దాం, వచ్చిందా కొండ వస్తుంది, లేదా వెంట్రుక పోతుంది, పోనీయండి, ప్రాణం అంతే కదా అని చెప్తే ఆ కుర్రాన్ని తీసుకెళ్ళాక ఈ కుర్రాడు చెబుతారండి మీకు జవాబు అని. పాపం ఈ తండ్రి గారు వణుకుతూనే వాడిని ఉంచోబెట్టాట. ఎవరైతే ఏమంటే నాకు జవాబు కావాలి అన్నాడు. మొదటి ప్రశ్న, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి అన్నాడు. వెంటనే ఆ కుర్రాడు ఒక పెద్ద డేగిసా తెప్పించండి, ఈ రాజమందిరంలో పెట్టించండి, సభామందిరంలో, దాంట్లో పాలు కాగించండి, దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో నేను చెప్తా అన్నాడు. పాలు కాగించారు, మరగ్గా చేశారు, దాంట్లో పెద్ద చెట్టు పెట్టారు, ఈ కుర్రాడిని అక్కడ పెట్టారు. చెప్పరా అబ్బాయి అన్నాడు. ఈ కుర్రాడు చెట్టు అందులో పెట్టి గుండ్రంగా ఇలా తిప్పుతున్నాడు. వాడు 5 నిమిషాలు తిప్పాడు, 10 నిమిషాలు తిప్పాడు. ఆ వేడికి చెమటలు వస్తున్నాయి, సభలో వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది, అక్కడ ఏసీలు కూడా లేవు, దేవుణ్ణి పట్టుకోమంటే తెడ్డు తిప్పుతున్నాడు ఏమిటి వీడు అనుకున్నారు. అంటే అప్పుడు రాజుగారు అడిగారు, ఏమయ్యా దేవుణ్ణి కనుక్కోవడం చెప్పవేంటే, ఒకసారి ఇలా రండి అన్నాడు. చూపించాక ఈ పాలల్లోంచే కదండి వెన్న వస్తుంది, పాలల్లో వెన్న ఎక్కడుందో అని వెతుకుతున్నాను నేను అన్నాడు. కాగిన పాలు ఎక్కడుంటే వాటిని ఇలా తిప్పుతూ వెన్న కోసం వెతుకుతున్నానండి. పాల నుంచి వెన్న వచ్చినప్పుడు పాలల్లో ఉండాలి కదండి, తర్కమే కదా అది, అదేమిటండి ఉండవా? అందుకని పాలల్లో వెన్న ఎక్కడుందో వెతుకుతున్నాడు. చిన్నపిల్లలు అంటే ఇలాగే ఉంటారమ్మా, అజ్ఞానం. పాలల్లో వెన్న అలా వస్తుందా? వాటిని కాచాం కదా, తోడు పెట్టాలి, తర్వాత మర్నాటికి పెరుగు అవుతుంది, దాన్ని కవ్వం పెట్టి చిలకాలి, అప్పుడు పేరుకుంటుందయ్యా వెన్న అంటే. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, అయ్యా పాలల్లోంచి వెన్న తీయడానికి ఇంత మధించడం అవసరమైనప్పుడు నీ జీవితాన్ని మొత్తం మధించకుండా నీకు భగవంతుడు కనిపిస్తాడా? నీ జీవితాన్ని మథనం చేయి. బ్రహ్మచర్యం ఒక దశ, వివాహం అన్నిటికంటే పెద్ద దశ. తల్లిదండ్రుల బంధం పాలు లాంటి బంధం. బ్రహ్మచర్యం అనేది ఉందే, ఆ పాలు కాచి తోడు పెట్టడం, కాచడం బ్రహ్మచర్యం అంటే అగ్నే. మరి పాటిస్తే నిజంగా అగ్నే అది. అందుకని తల్లిదండ్రుల బంధం పాలు. బ్రహ్మచర్యం అనేది ఉందే, అది పాలు కాచినటువంటి పాలు వేడెక్కి సెగబట్టాయి అన్నమాట. తర్వాత వివాహం ఉందే, అది కరడు. ఇంగ్లీషులోను తెలుగులోను కూడా కరడే, కరడు కట్టిన బంధం. శుభ్రంగా కరడు కట్టేసి ఒక క్షణం శాంతి, ఇంకో క్షణం అశాంతి. ఎవడు చెబుతాడు ఇక్కడ? ఒక క్షణం అనుగ్రహం, ఇంకో క్షణం ఆగ్రహం. ఎవరు చెబుతారండి? ఎవరిది లోపం అంటే ఇద్దరిది లోపమే, ఆ బంధమే అటువంటిది. అందుకని అది కరడు కట్టింది. అది తర్వాత స్నేహితులు అవి అంటారు. స్నేహితులు అంటే స్నేహం అంటే సంస్కృతంలో నెయ్యి. అందుకని నెయ్యితో అభిషేకం చేస్తారు దేవుడికి, అదో బంధం. ఆ వెన నుంచి తీశారు. ఇంత కష్టపడితే కానీ రావట్లేదు కదా. అలా నీ తల్లిదండ్రుల బంధాన్ని, బ్రహ్మచర్య బంధాన్ని, వివాహ బంధాన్ని, పిల్లల బంధాన్ని, స్నేహితుల బంధాన్ని అన్నిటితో నువ్వు ఎలా ఉంటున్నావో మథనం చేస్తే నీలో ఉన్న దైవత్వం బయటపడుతుంది మహారాజా అని 8 ఏళ్ల పిల్లాడు చెప్పాడు. అది నా భారతదేశం, అది నా భారతదేశం. రాజు చాలా సంతోషించాడు. బ్రహ్మాండంగా చెప్పేవయ్యా, అసలు ఈ పండితులందరికీ ఇవ్వడం కంటే నీకే అగ్రహారం ఇచ్చేయవలసింది, చాలా బాగా చెప్పి. మరి రెండో ప్రశ్న అంటే ఏమిటి స్వామి అన్నాడు. దేవుడు పేరు ఏమిటి అన్నాడు. ఓ పీట తెప్పించమన్నాడు. పీట వేశాడు. అక్కడ తద్దినం పీట అంత పీట తెచ్చారు ఏకంగా పెద్ద. దాని మీద ఓ బిందె పెట్టండి అన్నాడు. పెట్టారు. దాంట్లో నీళ్లు పోయిండి అన్నారు, పోశారు. దాని మీద మూత పెట్టండి అన్నారు, పెట్టారు. ఎత్తడి మూత. దాని మీద ఓ చెంబు పెట్టండి అన్నారు, పెట్టారు. ఇవన్నీ పెట్టాక రాజుని అడిగాడు, అదేమిటండి అన్నాడు. పీటను చూపించి, అది పీట అన్నాడు ఆయన. దాని మీద ఉంది అదేమిటండి అన్నాడు, అది బిందె అన్నాడు. దాంట్లో ఉన్నవి ఏమిటండి అన్నారు, అవి నీళ్లు అన్నాడు ఆయన. దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు, అది మూత అన్నాడు. దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు, అది చెంబు అన్నాడు. ఇప్పుడు ఆ చెంబు, మూత, పళ్ళెం, పీట అన్నీ తీసేయండి, మిగిలింది ఏది అన్నాడు, అది అన్నాడు. అదేనండి భగవంతుడికి పేరు. అదే తత్, తెలుగులో అది అంటాం, సంస్కృతంలో తత్ అంట. తత్వమసి, అది నువ్వు అవుతున్నావు. తెలిస్తే తత్వమసి, తెలియకపోతే తత్వమసి చేసేది. అది మనం అన్ని అతడు అది ఇది అంటాం కదా, ఆ అది ఇది ఉంటుంది, మిగిలినవి తీసేయండి. వస్తువుకున్న పేరు తీసేస్తే మీరు అది తప్ప ఇంకేం అనలేరండి.
అంచేది ఏ వస్తువుకైనా పెట్టదగిన పేరు తత్, అది సర్వనామం, అదే భగవంతుడు నామం. అందుకే అది ఒక్కటి శంకరాచార్య వ్యాఖ్యానం రాసి తత్వమసి అంటే ఇదేనయ్యా అన్నారు. ఇంత అద్భుతమైనటువంటి విశేషాలు శంకర భాష్యంలో ఇంకా అనేకం ఉన్నాయి. అనేక అధ్యాయాల్లో అనేక శ్లోకాల్లో అనేక రహస్యాలు ఉన్నాయి. అసలు వాదనా పటిమ కంటే వాది పటిమతో కూడా ఎలా జయించవచ్చో చాలా చమత్కారంగా చెబుతారు ఆయన అనేక రకాలుగా. అంతవరకు శలం.